అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మనము స్పాయిస్ ఎస్పీ అగ్రో ఆర్కిటెక్ట్ తరఫున మొదలుపెట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మోడల్ వచ్చేసి లొకేషన్ మనకు పాటిగన్పూర్ దగ్గర అండి. ఇందులో మనం ముఖ్యంగా ఈ యొక్క ఆత్రేయస్ ఫామ్స్లో మనము నేలను చదును చేసుకొని అదేవిధంగా మార్కింగ్ ఇస్తూ ఆ వాతావరణానికి అనుకూలమైన మొక్కల్ని మనము ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనం ఏమేమి స్టేజెస్లో మనము మొక్కలు వేస్తామనే దాంట్లో బాగా మీకు ముందుకు ఈ వీడియో తీసుకోవడం రావడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే నేలని మనం చదువు చేసుకున్న తర్వాత మనకు ఎంపిక చేసుకున్న మొక్కల యొక్క విస్తీర్ణం ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనము మార్కింగ్ ఇచ్చుకోవడము, దాని తర్వాత ఈ యొక్క పని వాళ్ళని పెట్టుకొని మనము గుంతలు తీయించేసి, అంటే జేసీబీతో తీసినప్పుడు మనకు కొంత తొందరగా అవుతుంది కానీ గుంత సరిగా రాకపోవడము, అదేవిధంగా మళ్ళీ మట్టి కప్పు పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించుకొని అక్కడ ఉన్నటువంటి నేల స్వభావాన్ని బట్టి మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులను బట్టి మేము ఈ యొక్క నమూనాను అభివృద్ధి చేయడం జరిగింది. ముందుగా నేలను చదును చేసుకోవడము, తర్వాత మార్కింగ్ ఇచ్చుకోవడము, మార్కింగ్ ఇచ్చిన తర్వాత గుంతలు తీయడము, గుంతలు తీసిన తర్వాత అందులో ఎరువులను వేసుకోవడము, ఎరువులు వేసిన తదనంతరం అక్కడ దేనికి దానికి మొక్కని, అంటే మనం ఎక్కడైతే నిర్ణయించుకున్నామో మొక్కని నిర్ణయించుకున్న ఒక నిర్దేశిత ప్రాంతంలో మొక్కల్ని మనము ఈ యొక్క ట్రాక్టర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకొని అక్కడ ముందుగా మొక్కలన్నింటినీ కూడా అరేంజ్ చేసుకుంటామండి. తర్వాత లైన్ డోర్ పెట్టి మొక్కలు, అంటే మొదటి మొక్కకి చివరి మొక్కకి చూసుకుంటే ఒకే విధంగా ఉండేలాగా మొక్కల్ని మనం సరి చేసుకున్న తర్వాత మట్టి పూడ్చి తదనంతరం మనము ఈ యొక్క తోటని ఏర్పాటు చేసుకుంటాము. మొక్కలు పెట్టిన తర్వాత నీటి ఎద్దడి ప్రాంతాలు ఉంటాయి, అదేవిధంగా నీరు ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి దానికి మొక్కకు అవసరమైనంత దాంట్లోనే మనము నీరు అందివ్వడానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని ముందుగా ఒక సంపులోకి, అంటే చిన్న చెరువు గుంటలాగా తీసుకొని అందులోకి మనము నీళ్ళను పంపింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి మనం ఎంపిక చేసుకున్నటువంటి పంటలు ముఖ్యంగా ఏమంటే పండ్ల మొక్కలకి మనము బిందు సేద్యాన్ని వాడతాము. అదేవిధంగా ఆకుకూరలకు కానీ ఇతర పంటలకు పెసలు, మినుములు అట్లాంటి అంతర పంటలకి మనము ఈ యొక్క తుంపర సేద్యం వాడతాము. కాబట్టి ఇక్కడ బిందు సేద్యం రూపంలో మనము నీటిని మనము మొక్కలకు అందజేస్తుంటాము. కాబట్టి మొక్కలు వేసుకున్న తర్వాత భూమిలో తర్వాత డ్రిప్ ద్వారా మనము నీళ్ళు అందించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొక్కలు వేసిన తర్వాత లాటరల్ పైపులు పరుచుకొని అక్కడ డ్రిప్పర్ల ద్వారా మనము నీటిని ఇచ్చి మొక్క ఏపుగా ఎదగడంలో భాగస్వామ్యం అవుతూ ఉంటాము. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఏ క్షణాన్ని మమ్మల్ని సంప్రదించవచ్చు. నాణ్యమైన మొక్కలు, నమ్మకమైన సలహాలు, సూచనలు అందించడానికి ఎల్లప్పుడూ మీ ముందుకు ఉంటుంది ఎస్పీ అగ్రో ఆర్కిటెక్ట్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ.